అసలు బెట్టింగ్ యాప్స్ వల్ల ఈ మరణాల కారణం కూడా రీజన్ ఒకటే. ఫ్యామిలీకి తెలవకుండా ఆడతారు. ఆ! ఎక్కడ తెలుస్తదని ఎక్కడ తెలిసిపోతదో, సూసైడ్ చేస్తారు. ఎక్కడైపోతదో, ఎక్కడైపోతదో. ఆ! ఇప్పుడు ఇంకోటండి, ఈ మధ్య ఏమైపోయిందంటే, బాగా విచ్చలవిడిగా ఈ బెట్టింగ్ యాప్స్ రావడం వల్ల మరణాల సంఖ్య కూడా పెరిగిపోయింది. బాగా. అది ఎవ్వరు ఇప్పుడు ఒక రైతు సూసైడ్ చేసుకొని చనిపోతే, రైతు సూసైడ్ చేసుకొని చనిపోయిండని 100 ఛానళ్ళు 100 సార్లు ప్రమోట్ చేస్తాయి. అవును. కానీ అదే రైతు బిడ్డ, అదే ఒక పర్సను బెట్టింగ్ యాప్‌లల్ల చనిపోయిండంటే ప్రమోట్ కూడా చేయరు ఎవరు. ఎట్లా చేస్తారు మరి? అరే వాడు అదేమన్నా వీరమరణం పొందాడా? వాడి లైఫ్ ఆ! ఓకేనా? వాడి లైఫ్ చనిపోయిండు. వాడు వా వాడి వ ఒక ఒక 20 ఇయర్స్, 30 ఇయర్స్ ఉండందే వాడైతే ఒక నాలెడ్జ్ అయితే ఉండదు అంతే ఆడికి. కదా! అవును. ఓకేనా? ఇప్పుడు ఇంట్లో ఫోన్‌లు ఇస్తారు. ఫో నా నా పేరెంట్స్‌కైతే ఒకటే రిక్వెస్ట్ అండి. మీరు ఫస్టు మీ ఎవరైతే మీ పాప గాని, బాబు గాని ఓకేనా? కొంచెము కాన్సంట్రేట్ చేయండి. హ్మ్. వాళ్ళు 24 అవర్స్‌లో ఏం చేస్తుర్రు? అది. ఆ! వాళ్ళు ఏం చేస్తుర్రని ఇంట్లో పేరెంట్స్ కాన్సంట్రేట్ చేస్తే ఒక 30%, 40% ఈ ఇప్పుడు మరణాలు తగ్గుతాయి. ప్రైవసీ అనేది ఒకటి మ్యాటర్ అయిపోయింది. పిల్లలకి హ్మ్. చిన్న పిల్లకే తలా ఒక రూమ్ ఇచ్చేస్తున్నారు. వాడు ఏం చేస్తున్నాడు? ఆ రూమ్‌లో పోయి గొళ్ళెం పెట్టుకుంటే ఏం చేస్తున్నాడో కూడా తెలవని పరిస్థితి పిల్లలది. బ్రో అది వాస్తవమే. ప్రైవసీ ఆ! అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. కాకపోతే మీరు కంట్రోల్ చేయాల్సింది ఏందంటే ఫైనాన్షియల్ కరెక్ట్. కంట్రోల్ అనేది ఉండాలి. హ్మ్. మీ అబ్బాయికి డైలీ ఎంత ఇస్తున్నారు? హ్మ్. వాడు ఎవరెవరితో తిరుగుతున్నాడు? ఇప్పుడు మీరు ఒక 1000 రూపీస్ ఇచ్చారండి ఈరోజు. హ్మ్. సో అండ్ సో మీ సన్ పేరు కుమారు. కుమార్‌కి ఒక 1000 రూపీస్ ఇచ్చిర్రు. ఆ కుమార్‌కి 1000 ఇస్తే వాడు కాలేజ్‌కెళ్ళిండు, ఇంటికొచ్చిండు. వాడిని ఎంక్వైరీ చేయండి. నువ్వు 1000 ఏం చేసినావు? హ్మ్. ఎక్కడ ఖర్చు పెట్టినావు? కరెక్ట్. అది అడిగితే వాడికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అంతే ఉంటది. కదా! అవును. మమ్మీ నేను మూవీకెళ్ళినా, మా ఫ్రెండ్స్‌తో నలుగురితో మూవీకెళ్ళినా, ఇగో టికెట్స్ నేను మూవీకెళ్ళినా ఎంజాయ్ చేసినా. అవును. ఓకే డన్. అంతే. హ్యాపీ. వాడు 2 అవర్స్ మూవీలో ఉంటాడా, వచ్చేసిండా హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే పాకెట్ మనీ విచ్చలవిడిగా ఇచ్చేస్తుర్రు. పాకెట్ మనీ నాన్న ఒక 10,000 కొట్టంటే ఆ! ఎందుకని కూడా అడగట్లేదు. ఇంకో అడగట్లేదు. దరిద్రం ఏందంటే మనకు ఇక్కడ వాడెక్కడో ఊర్లో ఉంటాడు. ఏ అవును. తెనాలో లేకపోతే బెంగుళూరో ఎన్నో ఉంటాడు. అవును. ఇక్కడ చైతన్య, నారాయణ హాస్టల్‌లలో ఉంటారు అవును. పోరలు. అవును. వాళ్ళకు డాడీ ఒక 5,000 కొట్టండి డాడీ అంటే వాడు ఎందుకు ఏంటని కూడా అడగడు. అవును. ఎందుకంటే అది చిన్న అమౌంట్ అతనికి. కరెక్ట్. అది ఏమైపోతుంది ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. వాడు బెట్టింగ్ ఆడుతుండా లేకపోతే వాడు ఇంకా ఏదైనా యాక్సెస్ చేస్తుండా అది కంట్రోల్ అనేది ఉండట్లేదు ఎవరికీ. అవును. ఆ కంట్రోల్ అనేది ఉంటే ఈ హ్మ్. మరణాలు కూడా తగ్గుతాయండి. కరెక్ట్. అన్న మీరెన్ని పోగొట్టారు డబ్బులు? నేను చాలా పోగొట్టాను బ్రో. ఆ! ఒక 3 సీఆర్ దాకా పోయుంటుంది నాది. అబ్బబ్బబ్బా! ఈ స్పాన్ ఆఫ్ ఈ ఈ 1 ½ 2 ఇయర్స్‌లోనే ఒక 1.5 సీఆర్ పోయిందండి నాది. అబ్బా! అబ్బా! ఇంక వదిలేసాను ఇక నాకు హ్మ్. కూడా ఫెడ్ అయిపోయి హ్మ్. వదిలేసాను. అంటే ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ లాంటిది గదా! అంత ఈజీగా బయటపడొచ్చా దీని నుంచి? అన్న బయట పడొచ్చా అంటే ఒక్కటే ఆ! వాడికి గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం ఇవి బ్యాన్ తీసేస్తే వాడి మొబైల్‌లోంచి అచ్చచ్చ! వాడు 100% జెన్యూన్ పర్సన్ అవుతాడు. ఓకే. కరోనా వల్ల ఈ గూగుల్ పేలు, ఫోన్‌పేలు వచ్చేసి డిపాజిట్స్ ఎక్కువైపోయి ఇబ్బందయిపోయింది ప్రతి ఒక్కనికి. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే మీరు యాప్ బెట్టింగ్ ఆడడం మానేయాలంటే ఒకటే మీ అకౌంట్ మీ ఫోన్‌లల్లోంచి ఓకేనా? ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఓకేనా? ఇవి డిలీట్ చేసేయండి. 10 ఇయర్స్ బ్యాక్ గూడా మనము పైసలు పెట్టుకొని తిరిగినాం రవి. మరి మనం పైసలు పెట్టుకొని సినిమాలకు పోయినాం, పైసలు పెట్టుకొని షాపింగ్ చేసినాం, అన్నీ చేసినాం. హ్యాపీగా అవును. పో ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళు, క్యాష్ పెట్టుకో, 100 రూపాయలు పెట్టుకొని వెళ్ళు, అవును. చెయ్యి తీసుకొని రా. నీకు బెట్టింగ్ యాప్ అనేది ఉండదింకా. అవును. నీకు 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 యాక్సెస్ ఈజీ అయితేనే కదా నువ్వు బెట్టింగ్ ఆడుతున్నావు. హ్మ్. నీకు ఫోన్‌పే, గూగుల్ పే లేకపోయిందనుకో, నువ్వు అకౌంట్ డిపాజిట్ చేయాలంటే అదొక అర్ధగంట ప్రాసెస్ ఉంటది. అవును. ఆ ప్రాసెస్‌లో వానికి ఆ థాట్ ఉండదు. ఎందుకురా బే అని వదిలేస్తాడు. హ్మ్. సో, మీకు ఫస్ట్ డబ్బులొచ్చినప్పుడు ఏమనిపిచ్చింది? నాకు ఫస్ట్ టైము ఒక 12 లాక్స్ కొట్టానండి. ఫస్ట్ టైం. ఫస్టే. అబ్బా! ఫస్ట్ అంటే ఒక 12,00,000 కొట్టా రీసెంట్‌గా. అంటే ఆ! నేను ఆడటం ఎప్పటినుంచో ఆడుతున్నా అండి. అదేలెండి. ఆ! నేను మీకు ఈ ఆన్‌లైన్ ఈ గూగుల్ పే, ఫోన్‌పే లేనప్పుడే నేను 2012లోనే నెట్టెల్ఆర్ అని ఒకటి ఉంటుండే మనకు ఇంటర్నేషనల్ గేట్‌వే. ఆ! నెట్టెల్ఆర్‌లో డాలర్స్‌లో డిపాజిట్ చేసుకొని మన ఇండియన్ కరెన్సీ డాలర్స్ కన్వర్ట్ చేసి అప్పుడు నేను పర్ మ్యాచ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుండే. అబ్బా! అప్పటినుంచి ఆడుతున్నాం మేము. కాకపోతే అప్పుడు ఆడుతుండే అంటే సైమల్టేనియస్‌గా ఒక మంత్లీ 5 టైమ్స్, 10 టైమ్స్ అట్లా ఓకే. డబ్బులున్నప్పుడు ఆడుతుండే, లేకపోతే లైట్ తీసుకుంటుండే. కాకపోతే ఈ కరోనా తర్వాత ఏమైపోయిందంటే విచ్చలవిడైపోయింది.
ఇప్పుడు ఎవరికైనా చూడండి, ఫోన్పే మీ ఫ్రెండ్ ఉండు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years బ్యాక్ ఒక 5,000 లేకపోతే ఒక 10,000 కావాలనుకుంటే ఫోన్ చేసి అరే ఒక 5,000 కావాలంటే ఆ వచ్చి తీసుకపోరా అనేటోడు. అవును. అప్పుడు ఏంది, మనం ఈ ఊర్లో నుంచి ఆ ఊరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చేటోళ్ళం. అవునా? ఇప్పుడు ఏమైపోయిందంటే ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఈ టెక్నాలజీ వల్లనో ఏదో ఈజీ యాక్సెస్ అయిపోయి అరే ఒక 10,000 పంపిరా అంటే సరిపోతాయా 20,000 కొడుతాడు. ఆ 20,000 ఏం చేస్తాడు, బెట్టింగ్ యాప్లో ఆడతాడు. మీకు ఎప్పుడు పోయినప్పుడు ఎట్లా ఉండే మీ పరిస్థితి? పోయినప్పుడు అంటే ఫ్రస్ట్రేట్ అయినాము. మా బ్రదర్ చనిపోయినప్పుడు అయితే ఒక 6 months నేను మనిషి కాలేదు. ఫస్ట్ నేనే వెళ్ళిన. వాడికి ఏంటంటే బ్రో ఏ విషయమైనా నాతో షేర్ చేసుకుంటాడు. వాడు రేపు పొద్దు వాడు ఎంత క్యాల్కులేట్ ఉంటాడు బ్రో. రోజు ఏం చేస్తున్నా అనేది ఒక డైరీ మెయింటైన్ చేస్తుండే. అంత డబ్బు పోగొట్టుకున్నా, అంత చేసినా, లేదా అంత ఫ్రస్ట్రేట్ అయినా ప్రతిరోజు వాడు ఒక చికెన్ ముక్క తిన్నా అది బుక్లో రాసేవాడు. ఈరోజు నేను 20 grams చికెన్ తిన్నా. మళ్ళీ హెల్త్ కాన్షియస్, అసలు బాడీ ఎట్లా మెయింటైన్ చేస్తుండే అట్లా ఒక రితిక్ రోషన్లా ఉంటుండే. అంత స్మార్ట్గా, అంత యంగ్ ఉంటుండే. కాకపోతే ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఏమైందో తెలీదు. నాకు అప్పుడు ఏంటంటే కొంచెం నాకు ఇంట్లో ఫంక్షన్ ఉండే, ఒక 2 days నేను మాట్లాడలేదు. థర్డ్ డే నాకు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ కాల్స్ మా ఫ్యామిలీ నుంచి, కాకా ఇట్లా మీ బ్రదర్ చనిపోయింది అంటాను. చనిపోలేదు అయితే. ఇంకోటి ఏంటంటే సార్ దరిద్రం, ఆ రోజు చింతల్లో అతను ఉంటాడు. బ్రదర్ చనిపోయిన రోజు డిపార్ట్మెంట్ ఎవ్వరు లేరు. ఆ రోజు ఇది ఏమంటారు, బాలనగర్ ఫ్లైఓవర్ ఓపెనింగ్, కేటీఆర్ వస్తుండు, బందోబస్తు మొత్తం ఇక్కడ ఎవరు. ఇంకా ఆ రోజు పోస్ట్ మార్టం అవ్వలేదు. ఏంటి అసలు చనిపోయే మనిషే కాదు, సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మీకు ఎప్పుడన్నా థాట్స్ రాలేదా? అంటే వచ్చినాయి అట్లాంటి థాట్స్. ఎందుకంటే ఒకటి బ్రో, ₹1 ₹2 కాదు, లాక్స్ పోగొట్టుకున్నాము, వచ్చినాయి. కాకపోతే మాకు ఒక రీసెంట్గా నాకు ఒక 5-10 years నుంచి ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యిండు, గౌడ్ సాప్ అని, ఈ వెల్ విషరు అని. తను ఏమన్నాడంటే ఒకటే సజెస్ట్ చేసిండు. ఒక ఇన్సిడెంట్లో ఇట్లా కూర్చుంటాం, ఒక గ్యాదరింగ్లో కూర్చున్నప్పుడు అందరికి ఒకటే చెప్పాడు, అరే నీ దగ్గర ₹1 లేదు, నీకు అప్పుల పాలు అయిపోయినావు, నువ్వేం చేస్తావంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి రీలోకేట్ అయిపోయి ఎక్కడికన్నా, అంతే రీలోకేట్ అయిపో, ఒక 6 months 1 year రీలోకేట్ అయిపో. అప్లోడ్ అయితే ఇంటికి రాడు కదా, నువ్వు రీలోకేట్ అయిపో, ఉండు, హ్యాపీగా ఉండు, కొంచెం అమౌంట్ సంపాదించుకున్నాక రా, ₹10 ఇచ్చేవాడికి ₹2, ₹1,00,000 ఇచ్చేవాడికి 10,000 తీసుకుంటారు. నువ్వు చనిపోవడం వల్ల యూజ్ లేదు అని తను చాలా, అంటే మెంటల్గా చాలా వెరీ గుడ్, చాలా సజెస్ట్ చేసిండు. సీరియస్గా బెట్టింగ్లో ఆడిన ఒక అబ్బాయి ఇప్పుడు మా ఆఫీస్లో డ్రైవర్గా చేస్తున్నాడు. మంచి సాఫ్ట్వేర్ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, మంచి కుటుంబం, లక్షలు నష్టపోయి ఇల్లు అమ్మే. నీకు ఒక విషయం చెప్పాలా బ్రో, సర్వే పెట్టండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఆఫీస్లో 100 మంది ఉంటే 75 మంది బెట్టింగ్లు ఆడతారు. అది ఏ ఇండస్ట్రీ అయినా పర్లేదు, అది ఎక్కడైనా పర్లేదు, అది ఏడైనా చూపించండి, నాకు చెప్పండి. వాళ్ళ దాంట్లో బెట్టింగ్ యాప్ లేకపోతే నేను సగం గుండు కొట్టుకుని వెళ్ళిపోతా. అట్లా ఎడిక్ట్ అయిపోయారు జనాలు, అట్లా అట్రాక్ట్ చేస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ అని, అదని ఇదని, ప్రతి ఒక్కడు ఆడు బ్రో. ఇంకోటి ఇక్కడ ఈజీ మనీకి అలవాటు పడడానికి ఒకటే రీజన్ బ్రో. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 10 కోట్లు మీ అకౌంట్లో ఉన్నాయి. అవును, ఓకే, 10 కోట్లు మీ అకౌంట్లో ఉన్నప్పుడు మీకు ఏం కావాలి? నెక్స్ట్ ఎంజాయ్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ మూవీకి వెళ్తాడా? ఓకే, సరే, ఒక గోవా ట్రిప్ వెళ్ళిండా, స్విట్జర్లాండ్ వెళ్ళిండా, ఓకే, ఒక మాల్దీవ్స్కి వెళ్ళిండా, ఒక ₹1,00,000 ఖర్చు అయితే, ఓకే, ఒక 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు, ఎంజాయ్ చేస్తాడు, వచ్చేస్తాడు. కాకపోతే ఈ మధ్య ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏమైపోయిందంటే అదొక వ్యసనం అయిపోయి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది జనాలకి. అరే ఇట్లా ఒత్తుతుంటే ₹1,00,000 వస్తాయి, ఇట్లా ఒత్తుతుంటే 50,000 వస్తాయి. అది ఏమైపోయిందంటే అన్ఎక్స్పెక్టెడ్, అంటే వాడికి తెలియకనో సైకలాజికల్గానో వాడు ఎడిక్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా